ప్రభుత్వాలు మారినప్పుడు కొన్ని కొన్ని వ్యవస్థలలో మార్పులు సహజంగా జరుగుతుంటాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశానికి అనుకూలురైనటువంటి వాళ్ళు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఉంటే వాళ్ళందరినీ రాజీనామాలు చేయించి ఆ ప్లేస్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బ్యాచ్ హస్తగతం చేసుకుంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చేతి నుండి ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి వైపుకి వెళ్ళింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ చిన్ని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే నెల 8న విడుదల కాబోతోంది. తాజాగా విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యులు అనుచరుల చేతుల్లో ఉన్నటువంటిది కాస్త వీళ్ళ చేతుల్లోకి వెళ్ళింది. ఈ నెల 4న జరిగిన సర్వసభ సమావేశంలో పాత అసోసియేషన్ వాళ్ళ రాజీనామాలు ఆమోదిస్తే ఇప్పుడు కొత్త వాళ్ళు లైన్లోకి వచ్చారు. కొత్త కార్యవర్గం కోసం కసరత్తు ప్రారంభమైంది. అధ్యక్షుడితో పాటు అపెక్స్ కౌన్సిల్లోని 6 పదవులకి శుక్రవారం విశాఖ స్టేడియంలో నామినేషన్లు స్వీకరించారు. అధ్యక్షుడిగా కేసినేని చిన్ని, ఉపాధ్యక్షుడిగా పి వెంకట ప్రశాంత్, కార్యదర్శిగా సానా సతీష్ బాబు, సంయుక్త కార్యదర్శిగా పి విష్ణుకుమార్ రాజు, విశాఖ నార్త్ ఎమ్మెల్యే, కోశాధికారిగా దండమూడి శ్రీనివాస్, కౌన్సిలర్గా డి గౌరు విష్ణుతేజ్ నామినేషన్లు దాఖలు చేశారు. ఇంకెవరు నామినేషన్ లేకపోవడంతో వీళ్ళు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల 8న ఈ ఎన్నికని అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఆ తర్వాత రోజున అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించబోతున్నారు.